హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ పావు బాజీ సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేయాలో చూపిస్తాను. దానికి మనకి ఇంట్లో ఏ కూరగాయలు ఉంటే లైక్ ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్, పంకిన్, బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసుకోవచ్చు. అండ్ టమాటో, ఆనియన్ అయితే మస్ట్. ఇందులో ఆలు, టమాటో, ఆనియన్ అయితే మస్ట్ అనమాట. టమాటోని, ఆనియన్ని చిన్నగా కట్ చేసుకోవాలి. పొటాటో, బీన్స్ ఇవన్నీ కొంచెం పెద్దగా కట్ చేసుకొని కుక్కర్లో కొన్ని వాటర్ వేసి సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట. 3 విజిల్స్ 2 విజిల్స్ ఎట్లా చూసుకోవాలి. అది సాఫ్ట్గా అయ్యేంత వరకు కుక్ చేసుకొని దాన్ని మ్యాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ నేను ఎండుమిరపకాయలు 4-5 నీళ్ళల్లో నానబెట్టుకున్నాను, కొంచెం వేడి నీళ్ళల్లో. దాన్ని గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా. అది పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో ఆయిల్ సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్ అయితే ఇది ఖచ్చితంగా అంతే సన్నగా కట్ చేసుకుంటేనే టేస్ట్ బాగా వస్తుంది అనమాట. సో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అది కొంచెం వేగిన తర్వాత టమాటో అంతా వేసి, అలానే ఎల్లిపాయ కూడా వేసుకున్నాం కదా, కావాలి అని అనుకుంటే జింజర్ గార్లిక్ కూడా వేసుకోవచ్చు పేస్ట్. ఏదైతే కారం, ఎండుమిరపకాయలు అది పేస్ట్ వేసుకున్నామో అది కూడా వేసుకొని మంచిగా మెత్తగా ఉడికించుకోవాలన్నమాట. ఇట్లా మొత్తం పేస్ట్ లాగా అవ్వాలన్నమాట. అట్లా ఉడికిన తర్వాత దీన్ని మనము ఇందాక ఏదైతే పొటాటోస్, అవి ఆలుగడ్డ, క్యారెట్ అవి ఉడకబెట్టుకున్నామో అందులోకి ఇది కలిపేసుకొని మంచిగా ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇందులోనే మనకి ఉప్పు, కారము, మనకి స్పైసీ ఎట్లా కావాలనుకుంటే అట్లా. కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ కానీ బీట్రూట్ కానీ వేసుకుంటే కలర్ రెడ్గా మంచిగా వస్తుంది అనమాట. నా దగ్గర బీట్రూట్ లేదు, సో నేను అది వేయలేదు. ఇందులోనే కారము, ఉప్పు, గరం మసాలా, కొంచెం పావు బాజీ మసాలా అండ్ పసుపు కూడా కొంచెం వేసుకొని మొత్తం కలుపుకోవాలన్నమాట. అట్లానే మొత్తం కుక్ అయిన తర్వాత ఇందులో బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. మెయిన్ బటర్ తోటి కూడా టేస్ట్ బాగా వస్తుంది. బటర్ వేసేసుకొని అండ్ ఇందులో మనము లెమన్ కూడా కొంచెం వేసుకోవాలి. అదొక మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. లెమన్ వేసుకుంటే పుల్లగా అట్లా కారము మనం ఎంత కారం వేసుకుంటామో దాన్ని బట్టి కారం కూడా వేసుకుంటే మంచిగా అక్కడక్కడ పుల్లగా తగులుతూ ఉంటుంది. సో లెమన్ కూడా వేసుకొని కొత్తిమీర కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాము అనుకోండి, ఇంకా మొత్తం రెడీ అయిపోయినట్టే. పావు బాజీ అనేది రెడీ అయిపోయినట్టే. నెక్స్ట్ పావుని ఇందులో బటర్ కూడా ఫస్ట్లో ఆనియన్ ఫ్రై చేసేటప్పుడు కూడా ఆయిల్తో పాటు కొంచెం బటర్ వేసుకోవాలి. అండ్ అయిపోయాక మొత్తం కుక్ అయిన తర్వాత కూడా ఒకసారి బటర్ వేసుకోవాలి. బటర్ అయితే ఖచ్చితంగా వేసుకోవాలి. అండ్ కొత్తిమీర వేసేసుకున్నామంటే బాజీ అనేది రెడీ అయిపోయినట్టే. పావుని కూడా మనము కొంచెం బటర్ వేసుకొని హాఫ్లో కట్ చేసుకొని 2 సైడ్స్ కాల్చుకోవాలన్నమాట. అంతే. దీన్ని ఆనియన్స్ తోటి కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకొని తింటే చాలా బాగుంటుంది వేడిగా. అండ్ తొందరగా కూడా అయిపోతుంది, ఎందుకంటే కుక్కర్లో అన్ని వెజిటేబుల్స్ ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేసేస్తాం కాబట్టి తొందరగా కూడా అయిపోతుంది అండ్ బాగుంటుంది. చలికాలంలో అయితే ఈవినింగ్ స్నాక్ వాన పడ్డప్పుడు అయితే సింపుల్ రెసిపీ అండ్ ఈజీగా అయిపోయే రెసిపీ. ఇట్లాంటి కుకింగ్ ఛానల్స్ నా దాంట్లో ఎన్నో ఉన్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్.